ఫ్యూచర్‌లో ఒక మెషిన్ క్రియేట్ అయిందనుకోండి. అది మీ బ్రెయిన్‌ని పర్ఫెక్ట్‌గా స్కాన్ చేసి, ప్రతి ఎమోషన్, ప్రతి ఫియర్, ప్రతి మెమరీ అన్నీ ఎగ్జాక్ట్‌గా కాపీ చేసి, మీలాంటిదే ఇంకొక వర్షన్ క్రియేట్ చేసిందనుకోండి. 100% సేమ్ ఉంటది. మీ కాన్షియస్‌నెస్, మీ బిహేవియర్, మీ పర్సనాలిటీ అలాగే బిహేవ్ చేస్తది. అప్పుడు అన్నీ కాపీ చేయగలిగితే వాట్ ఎగ్జాక్ట్‌లీ మేక్స్ యూ, యూ. మెషిన్ యాక్టివేట్ అయింది. కాపీ క్రియేట్ అవుతది. అది కళ్ళు తెరిసి ఐయామ్ స్టిల్ మీ అనుకుంటది. ఇక్కడ డేంజరస్ పార్ట్ ఏంటంటే 2 వర్షన్స్ బ్రతికే ఉంటారు. అదేమనుకుంటదంటే అది నమ్ముతది నేనే ఒరిజినల్ అని. మీ చైల్డ్‌హుడ్ గుర్తుంటది. మీ పేరెంట్స్ గుర్తుంటారు. అన్నీ గుర్తుంటాయి. ఒక్కసారి ఐడెంటిటీని కాపీ చేయగలిగితే సింగిల్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ బ్రేక్ అవుతది. ఇప్పుడు ఇంకొక సినారియో ఇమాజిన్ చేసుకోండి. ఫ్యూచర్ టెలిపోర్టేషన్ మెషిన్. మీ బాడీ ఎర్త్‌లో స్కాన్ అయ్యి మార్స్‌లో ఎగ్జాక్ట్ కాపీ వర్షన్ క్రియేట్ అయిందనుకోండి. కానీ ఒరిజినల్ బాడీ డిస్ట్రాయ్ అయింది. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే మీరు మార్స్‌కెళ్లారా? లేదంటే ఒరిజినల్ కాన్షియస్‌నెస్ సింపుల్‌గా చచ్చిపోయిందా? బయట నుంచి టెలిపోర్టేషన్‌లో ఉంటది. కానీ లోపల నుంచి డెత్‌లో ఉంటది. హ్యూమన్స్ ఏమనుకుంటారంటే మెమరీస్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ అనుకుంటారు. కానీ థాట్ ఎక్స్‌పెరిమెంట్ ఏం చెప్తదంటే మీ మెమరీస్ కాపీ అవ్వచ్చు. మీ బిహేవియర్ కాపీ అవ్వచ్చు. మీ పర్సనాలిటీ కాపీ అవ్వచ్చు. కానీ కాన్షియస్‌నెస్ ట్రాన్స్‌ఫర్ అవుతదా? మీలాంటి కాపీని ఎగ్జాక్ట్‌గా క్రియేట్ చేయగలిగినా అది మీరు అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఇమాజిన్ ఫ్యూచర్‌లో ఏఐ డిజిటల్ మైండ్స్‌ని అప్‌లోడ్ చేయగలిగిందనుకోండి. ఇమ్మోర్టాలిటీని ప్రామిస్ చేయగలిగిందనుకోండి. అంటే జనాల్ని అప్‌లోడ్ చేయొచ్చు. డిజిటల్ వెర్షన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఆ సర్వైవ్ అయిన ఎంటిటీ మీరా? లేదంటే ఒక కొత్త కాన్షియస్‌నెస్సా? ఇప్పుడు ఇమాజిన్ మీ ఫ్యామిలీ మీ కాపీ వెర్షన్‌తో మాట్లాడుతున్నారనుకోండి. అది సేమ్ జోక్స్ చెప్తది. సేమ్ మీలాగే బిహేవ్ చేస్తది. సేమ్ ఆన్సర్స్ ఇస్తది. వాళ్ళకేం డిఫరెన్స్ తెలీదు. కానీ ఒరిజినల్ కాన్షియస్‌నెస్ పర్స్పెక్టివ్ నుండి హారర్ సినిమాలా ఉంటది. ఈ థాట్ ఎక్స్‌పెరిమెంట్ ఇంకొక డేంజరస్ క్వెషన్ రేజ్ చేస్తది. వాట్ ఎగ్జాక్ట్‌లీ క్రియేట్స్ యువర్ ఐడెంటిటీ? మీ బాడీయా? మీ మెమరీసా? లేదంటే మీ బ్రెయిన్ స్ట్రక్చరా? లేదంటే కంటిన్యూస్ అవేర్‌నెస్సా? మేబీ హ్యూమన్స్ ఐడెంటిటీని ఓవర్ సింప్లిఫై చేస్తున్నారేమో. మేబీ ఫ్యూచర్‌లో టెక్నాలజీ ఈ క్వెషన్స్‌ని రేజ్ చేయొచ్చు. నాట్ ఫిలాసఫీ, నాట్ సైఫై, యాక్చువల్ డెసిషన్స్. మీరు మీ మైండ్‌ని అప్‌లోడ్ చేస్తారా? మీరు మెషిన్‌లోకి ఎంటర్ అవుతారా? మీరు మీ కాపీని నమ్ముతారా? హ్యూమన్స్‌కున్న గ్రేటెస్ట్ ఇల్యూషన్ ఏంటంటే మెమరీస్ సర్వైవ్ అయితే నేను కూడా సర్వైవ్ అవుతాను అనుకోవడం. స్కేరియస్ట్ పాసిబిలిటీ ఏంటంటే మీ మైండ్ కాపీ అవ్వడం కాదు. మీ కాపీ మీరు లేకుండా కూడా సర్వైవ్ అవ్వడం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ కీప్ క్వెషనింగ్.